దశలు లేని చిక్కుముడుల బ్రతుకునాది, దశలు లేని చిక్కుముడుల బ్రతుకునాది, చిక్కులన్నీ మాపగా దిక్కు నీవేగా, చిక్కులన్నీ మాపగా దిక్కు నీవేగా. రాజాది రాజా నా ప్రియ యేసు రాజా, నిలువెల్ల నీకే దాసోహమైతిని. రాజాది రాజా నా ప్రియ యేసు రాజా, నిలువెల్ల నీకే దాసోహమైతిని. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మ చెవులను తెరచి ఆయన మాటలు విందాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, కృపా సౌత్య సంపూర్ణుడా, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా జీవిత ప్రయాణాన్ని కొనసాగించుటకు కృపనివ్వు. మా హృదయము లేవనెత్తుకొని నీ సన్నిధిలో నిలబడ్డాం. నీ దాసుని సంధించి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించుటకు దేవుడు పలికాడు. అబ్రహాము తిరిగి ప్రశ్నించక తన కుమారుని వెంటబెట్టుకొని మోరియా దేశమునకు వెళ్ళి దేవుడు చెప్పిన పర్వతం మీద బలి అర్పించుటకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు అబ్రహామును దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినే కానీ అబ్రహాము అతనిని తాళ్లతో బంధించి పీఠం మీద కట్టెల మీద ఉంచినప్పుడు ఎదురు పలకలేదు. అబ్రహాము కత్తి ఎత్తి తన కుమారుని వధింపబోచుండగా యెహోవా దూత అబ్రహామును ఆపి, నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇచ్చుటకు వినుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువానివని ఇందు మూలంగా తెలియను అని అతడిని ఎంతగానో మెచ్చుకున్నాడు. అంతేకాక పొదల్లో చిక్కుకున్న గొర్రెపిల్లను దహన బలికి అనుగ్రహించాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఇక్కడ 2 విషయములు గ్రహించాలి. ఒకటి, అబ్రహాములోని విశ్వాసము, త్యాగము. రెండవది, ఇస్సాకులోని విధేయత. దేవుని వాగ్దానం నెరవేర్పుకు ఈ 2 అవసరమై ఉన్నాయి. ఎందుకనగా విశ్వాసిగా మారు మనసు పొంది వాక్యమును ఆధారం చేసుకొని ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. అవి లేమి, అవమానము, తిరస్కారము, నిందల రూపంలో వస్తాయి. నిస్సహాయత, నిరాశలు మన గురి గమ్యమునకు చేరుకుంటామన్న నిరీక్షణ మసకబారుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. ప్రభువునందు ప్రియులారా, దేవుడు అంటే బొమ్మ కాదు, మరలాంటి మనిషి కాదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసి దేవుని సంకల్పమందు వాగ్దానపుత్రుడు, కానీ సంపూర్ణుడు, నిర్దోషి కాడు. కనుక పాప పరిహారమునకు వాగ్దానపుత్రుని బదులు మచ్చలేని గొర్రెపిల్ల బలి కావాలి.
ఆ మచ్చలేని గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తే. మత్తయి సువార్త 1:22 ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. పాప పంకిలం లాంటి ఈ లోకంలో చీకటి శక్తులు రాజ్యమేలుతున్నాయి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశమండలం ముందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుతున్నాం. కనుక ఈ లోకంలో శ్రమలు శోధనలు వస్తాయి. యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. అవును, యేసు జయవీరుడు. కొలసీలకు రాసిన పత్రిక 2:15 ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరచెను. కాబట్టి మనము ఎటువంటి ఆపదలు అపాయములలో ఉండినను భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థితిలోనైనా ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉంటూ నేను చూసుకుంటాను అంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు 23:4 అంటున్నాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవుని సహాయము తోడ్పాటు కావాలంటే విశ్వాసంతో పాటు విధేయత అవసరం. దేవుడు ఎవరిని శోధింపడు, కానీ మనలోని కల్మషం ఉన్నట్లు ఇబ్బందుల కొలిమిలో అగ్ని పరీక్షకు మనల్ని పోనట్లుగా అనుమతిస్తాడు. అవి నిందలు అవమానాలు కావచ్చు, లేదా లేమీ కావచ్చు. ఇస్సాకు బలిపీఠం ఎక్కిస్తున్నప్పుడు ఎదురు తిరగక విధేయత చూపాడు. అలాగే శిలోవ మరణమంతా దేవుని యొక్క సంకల్పాన్ని యేసు ఎదిరింపక తండ్రి మాటకు విధేయత చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి ఉన్న కాలంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మన జీవితంలో ఎలాంటి స్థితిలోనైనా మనల్ని రక్షింపగలవానికి మనం ప్రార్థించి వేడుకోవాలి. యెషయా గ్రంథం 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు, తమ దేశంలోని రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి శ్రమలోనూ లేమిలోనూ ఆయనను స్తుతిస్తూ నిరీక్షణ గలవారై మనము ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ము పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యెహోవా ఈరే. ఆమెన్. Sundarana
అదిగో అదిగో చూడు యేసునాథుని